వర్షిణీ నామ్నేం సహకుటుంబానాం చెప్పండి. మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అభివృద్ధ్యర్థ ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇందులో పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఒక పుష్పం వేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇది కలశ పుండరీకాక్షాం తమహాభ్యంతరం శుచిః పుండరీకాక్షాం పుండరీకాక్షాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇది సంతానారం ఆగమాసాం దేవానాం గమనతంత్రాక్షయం గురుగంటారం తత్రాం దేవరాస్వాజలాంజనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇది గండానాదం కురుత్వా ఓం గణానాన్వా గణపతిం వదామహే కవిం కవీనాముపస్రవస్తమం జయేశ్వరాజం బ్రాహ్మణాం బ్రాహ్మణస్పద ఆనశృణ్వన్నోదిని శ్రీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షింతలు పాదాల దగ్గర స్వామికి ఇద్దరికి ఇలా చూపించి ఇలా వదిలేసి ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. పాదయో ఆద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. 5 సార్లు హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆదిమనీయం సమర్పయామి. శుద్ధ కృష్ణానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆదిమనీయం సమర్పయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. వస్త్రయుక్తాంతం అక్షితాన్ సమర్పయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. యజ్ఞోపవీతార్థం అక్షితాన్ సమర్పయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. ఆభరణార్థం అక్షితాన్ సమర్పయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. పువ్వు తీసుకొని గంధం పసుపు కుంకుమలు వచ్చి స్వామివారి పాదాల దగ్గర పెట్టేసేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. గంధం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరైజనీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపయ్యే శ్రియం. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గంధం సమర్పయామి. అలంకరణార్థమరిద్రా కుంకుమం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం శ్రీ 2 లక్షలు స్వామివారి దగ్గర వేస్తూ ఉన్నది. ఓం శ్రీ వింశతి పత్ర పూజయామి. ఓం సుముఖాయ నమః. మాజీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహదీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. ధూర్వాయుగ్మం పూజయామి. ఓం హారసూనవే నమః. దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపావర్గపత్రం పూజయామి. ఓం గజకర్ణకాయ నమః. ఓం తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. సూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః. అరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుకాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః. దాడినీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. ఓం శ్రీరంభాయ నమః. సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకండాయ నమః. జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూజయామి. ఓం యథోక్తాయ నమః. శబీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. ఓం శివసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. ఇది 21 పత్రాన్ని పూజయామి.
దాని తర్వాత స్వామిది అష్టోత్తరము. మీ దగ్గర పూలు ఉంటే పూలు వేయండి, లేదంటే అక్షింతలు తీసుకొని ఎడమ చేతిలో పెట్టుకొని రెండు అక్షింతలు వేస్తూ ఉండండి. ఓం శ్రీం వరసిద్ధి వినాయక స్వామి నమః. అయితే అష్టోత్తర శతనామావళిం కరిష్యే. ఓం ఒక్కొక్క నామానికి ఒక పుష్పం లేదంటే రెండు అక్షింతలు వేసుకోండి. ఓం గజాననాయ నమః. ఓం గణధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం దిముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం వృత్తినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుగణితాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం విశ్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహంతే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విష్ణవే నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం చితమన్మదాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షకిన్నర సేవితాయ నమః. ఓం గంగాదుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. గంభీర నినదాయ నమః. ఓటవే నమః. ఓం జ్యోతిషే నమః. భక్తనిధయే నమః. ఓం భవాగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సత్యధర్మణే నమః. ఓం సఖయే నమః. ఓం సరసాంబునదయ నమః. మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణి మేకలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతోత్థితాయ నమః. ఓం విఘాటకారిణే నమః. ఓం విశ్వకృషే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఉన్మత్తవేశాయ నమః. ఓం అపరాజితాయ నమః. ఓం సమస్త జగదారాయ నమః. ఓం సర్వేశ్వర ప్రదాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నానావిధ హరిమల పత్ర పుష్పాయామి. స్వామినే నమః. ఇది రాధకథ ప్రారంభ. ఇప్పుడు వ్రతకథ ప్రారంభం అవుతుంది. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇది వ్రతకథ ప్రారంభ. పూర్వం నైమిషారణ్యంలో శైనకాది మహర్షులకు సూత మహర్షి విఘ్నేశ్వరుని యొక్క ఉత్పత్తి మరియు చంద్రదర్శన కారణము, శాప మోక్ష ప్రాకారంబును ఈ విధంగా వివరిస్తున్నాడు.